ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవి అవి అన్ని ఉపన్యాసాలు చెప్పి చంపేస్తారా బాబు అనుకుంటా వచ్చారా? అనుకుంటారులే, నేను కూడా ఆ సీట్లో కూర్చున్నాడు అలానే అనుకున్నాను. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి టాపిక్ ఏదైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఒక 2 ముక్కలు మనం తెలుసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వంటల పోటీలు, రెస్టారెంట్లో ముగ్గుల పోటీలు, రెస్టారెంట్లో ఆడోళ్ళ దినం అని చెప్పి మనకు ఒక దినం కేటాయించడము కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎవరో మనకి అమ్మ మీ హక్కుల గురించి మాట్లాడుకోండి అని చెప్పి కానుగ్గా ఇచ్చిన దినం కూడా కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళందరూ మేం పనిచేస్తున్నాం, మా పనికి తగిన కూలీ కావాలి, మా పనికి తగిన కూలీ ఒకటే కాదు సమానమైన కూలీ కావాలి, సమానమైన వేతనం కావాలి, మాకు ఒక భవిష్యత్తు కావాలి, మాకు మా పిల్లలకి అని యుద్ధాలు చేసి 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 ఆ యుద్ధం చేయటానికి ఒక వేదికని ఎంచుకున్న క్షణాన వాళ్ళందరూ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా కలిసి పెట్టుకున్న ఒక రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. ఇది పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు? పోటీలు పెట్టుకున్నారా? పెట్ల. వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రపంచాన్ని నిర్మించడంలో మా కృషి ఉంది, మా శ్రమ ఉంది, మా శరీరం ఉంది, మా గర్భసంచి కూడా ఉంది, మాకెందుకు ఈ సమాజంలో సమానమైన స్థానం ఇవ్వరు అని ప్రశ్నించారు. ఆ సమానమైన స్థానం కోసం ఇప్పుడు దాదాపుగా 110 సంవత్సరాలు 112 సంవత్సరాల నుంచి మనం సమాజంతో చేస్తున్న యుద్ధం, మనతో మనం చేసుకుంటున్న యుద్ధం కొనసాగుతుంది. ఎందుకు చేస్తున్నాము యుద్ధం? అసలు అంటే ఎందుకు మనకందరికీ భయం అంటే చెప్తారు, ప్రశాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, స్త్రీ అంటే సహనమూర్తి, స్త్రీ అంటే ఏమిటది భూదేవి వగైరా వగైరా చెప్తారు. నాలాంటి వాళ్ళని చూసాక కూడా ఇవన్నీ ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు, కానీ చెప్తూ ఉంటారు. మీకు కూడా చెప్తుంటారు కదా, ఆడపిల్లకి ఓపిక ఉండాలమ్మా, నెమ్మదిగా ఉండాలమ్మా, వేగంగా పరిగెత్తకూడదమ్మా, గట్టిగా నవ్వకూడదమ్మా. నా చిన్నప్పటి నుంచి, నా అమ్మమ్మలు చిన్నప్పటి నుంచి ఇవే చెప్తున్నారు, మీ తరానికి కూడా ఇదే చెప్తున్నారు. అది దురదృష్టం. వేగంగా పరిగెత్తాలా, నెమ్మదిగా ఉండాలా, లేకపోతే శాంతంగా ఉండాలా, కోపంగా ఉండాలా, ఇవన్నీ మనిషికి ఉండే రకరకాల భావోద్వేగాలు. మనం మనుషులం అయితే మనిషికి ఉండే మంచి చెడు లక్షణాలన్నీ ఉంటాయి. కానీ ఆడవాళ్ళు ఇలాగ మాత్రమే ఉండాలి, మగవాళ్ళు ఇలాగ మాత్రమే ఉండాలి అని చెప్పి మనుషుల్ని ఆడవాళ్లుగా మగవాళ్లుగా, ఒకళ్ళని తక్కువ వాళ్ళుగా ఒకళ్ళని ఎక్కువ వాళ్ళుగా తయారు చేస్తున్న సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో ఈ విలువల మీద మనం యుద్ధం ప్రకటించాం. ఈ యుద్ధం ప్రకటించిన క్షణానే మనం ప్రకటించామని ఎందుకంటున్నా, నేను ఎప్పుడు ప్రకటించలేదు మేడం అని మీరు అనొచ్చు, మీరు ప్రకటించకపోవచ్చు. కానీ మీరు ఇవాళ స్కూల్లో ఉన్నారు అంటే మొట్టమొదటిసారి ఈ దేశంలో స్కూలు ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పిన సావిత్రిబా పూలే చేసిన కృషి మీతో పాటు కొనసాగుతోందని అర్థం. ఆమె మొదలు పెడితేనే కదా మనం ఇవాళ స్కూల్లో ఉన్నాం. కాబట్టి మనం అందరం ఈ యుద్ధంలో మీకు తెలిసినా తెలియపోయినా భాగంగా ఉన్నట్టే. నేను మెంబర్షిప్ తీసుకోలేదు మేడం, నేను ఉండను అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే నువ్వు ఇంతకాలం మహిళలు చేస్తున్న ఘర్షణకి సంబంధించి వచ్చిన హక్కులున్నాయే, ఆ హక్కులన్నిటినీ నువ్వు అనుభవిస్తున్నావు. ఇవి ఎందుకు వచ్చాయో తెలియకుండా కూడా అనుభవిస్తున్నావు. అంచేత నువ్వు ఈ ఘర్షణలో భాగంగా ఉన్నట్టే. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఆడపిల్ల అయినా సరే నేను సమానమైన వ్యక్తిని, నాకు సమాన హక్కులున్నాయి, నేను సమాన పౌరురాల్ని అని అనుకుంటే ఆ మనిషి ఈ ఘర్షణలో ఉన్నట్టే లెక్క. మీరు సమానమైన పౌరులేనా? యా, ఓకే. రెండో క్వశ్చన్, మీరు మనుషులేనా? షూర్? A little bit louder. Okay.
Be confident when you say that I am a human being with equal rights. ఓకే, మనం మనుషులమే అనుకుంటే, అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆడవాళ్ళు కూడా మనుషులే, వీళ్ళకి మనుషులందరితో సమాన హక్కులు ఉన్నాయి, విమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని మనకి ప్రకటించి 96 బీజింగ్ వరకు చెప్పలే ప్రపంచం, ఒప్పుకోలేదు. అప్పటిదాకా ఏం చేస్తున్నారండి? యుఎన్ విమెన్ మహిళా విభాగం ప్రారంభించింది 2010లో. అప్పుడు దాకా ఏం చేస్తున్నారండి? ఈ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న వాళ్ళని మనుషులని గుర్తించడానికి ఈ ప్రపంచానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. మానవ జాతి చరిత్రలో ఆడవాళ్ళని మనుషులు అనుకోవడానికి ఈ మానవ సమాజానికి ఇంత టైం పట్టింది. అందుకని ఈ ఘర్షణ ఏదైతే ఉందో, ఈ ఘర్షణలో మనందరం భాగస్వాములుగా ఉన్నాం. ఈ సంవత్సరం యుఎన్ విమెన్ అంటుంది ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటున్నారు వాళ్ళు. ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే ఏంటి? మన మీద పెట్టుబడి పెట్టాలి అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకని పెట్టుబడి లేదు అని ప్రపంచం అనుకుంటోంది? ఇది మనం ఆలోచించాల్సి. మీరు చూడండి, భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో, ఫార్మల్ సెక్టార్ అంటాం, దీంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేసేది కేవలం 7%, 7%. మిగిలిన వాళ్ళందరూ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు. ఎందుకు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు? అనార్గనైజ్డ్ సెక్టార్లో మ్యాక్సిమం ఉండడానికి కారణం ఏంటి? ఒకటి, ఎస్ యు ఆర్ రైట్, ఒకటి చదువు తక్కువ, స్కిల్స్ తక్కువ. ఎంప్లాయ్మెంట్లోకి మనం వెళ్ళాలి అంటే మనకు అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. ఎవరైనా కావచ్చు, ఒక మామూలు ఇంట్లో ఉండి నేను కూలికి వెళ్తాననే మహిళ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ అయినప్పటికి కూడా ఈ సమాజం వాళ్ళలో ప్రశ్న అడుగుతుంది, నీ ప్రయారిటీ ఏంటి, నీ ప్రాథమికత ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం చెప్తుంది ఈ సమాజం మనకంటే, నీ ప్రాథమికత ఇల్లు కుటుంబం. ఈ ఇల్లు కుటుంబం వదిలేసి నువ్వు అంతరిక్షయానం చేయాలి, రాకెట్లో ఎగిరిపోదాం అనుకుంటే నడవదమ్మా, నీ కుటుంబమే ముఖ్యం. ఈ కుటుంబాన్ని ఆడవాళ్ళు చూసుకోకపోతే ఏమవుతుంది అని అడుగుతారు. ఈ దశాబ్దంలో కూడా ఇప్పటికి కూడా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తే ఒక ఆర్ఎస్ఎస్ అధినేత అంటాడు, ఆయన దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన అంటాడు, యోగి, ఆడవాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్ వచ్చేస్తే కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి అంటాడు. అంటే ఇవాళకి కూడా ఇట్లాంటి మతిమాలిన వాళ్ళందరూ మనకు అధికారంలో ఉన్నారు. ఆడవాళ్ళని మనుషులుగాను, పౌరులుగాను, రాజకీయాల్లో సమాన భాగస్వాములుగాను, ఆర్థిక రంగంలో ఒక చోదక శక్తిగాను అంగీకరించని వాళ్ళు మన దురదృష్టం కొద్దీ మనమే ఎంచుకొని అక్కడ సీట్లలో కూర్చోబెడతాం. ఈ కూర్చోబెట్టడానికి కారణం ఏంటి? సమాజం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది. ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి అని అడిగారు. ఆడపిల్లల శరీరాల్లో ఏం మార్పులు వస్తాయి, హార్మోన్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ ఒక భాగం. ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలో మీ ఇంట్లో మీకు రోజు రుబ్బిస్తూ ఉంటారు. అమ్మా చెప్పాను కదా, ఇలా నవ్వకూడదు, అలా ఏడవకూడదు, నీ బాడీ ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. కానీ మీరు నేర్చుకోవాల్సినవి ఏమిటి అంటే మనుషులుగా ఉండడం ఎలాగా, మనుషులుగా ఉండడం ఎలాగా. మనకేం చెప్తారు? నీకు శరీరం ఉంది, నీ శరీరంలో ఈ అవయవాలు ఉన్నాయి కాబట్టి నీ శరీరం గురించి నువ్వు సిగ్గుపడు, నువ్వు దీన్ని కప్పుకొని జాగ్రత్తగా నేను ఆడపిల్లని అని చెప్పి బతుకు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏదో కప్పుకునే ప్రయోగంలో ఇలా పట్టుకొని ఇలా భుజాలు వంగిపోయి గూనులు తెచ్చుకొని బతకాల్సిన పరిస్థితి ఈ సమాజం మనకు అనిపిస్తుంది. ఎందుకని? మీరు ఇందాక ఒక మంచి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ లో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అనేక అకృత్యాలని చెప్పారు. దానికి మగవాళ్ళు కారణంగా చెప్పారు. దురదృష్టం కొద్దీ మగవాళ్ళు కారణం కాదు, పాపం వాళ్ళు కూడా బాధితులే. ఎందుకు బాధితులు?
ఏ సమాజం అయితే మిమ్మల్ని ఆడపిల్లవు కాబట్టి నీ శరీరం గురించి సిగ్గుపడు అని చెప్తోందో అదే సమాజం వాళ్ళకి నువ్వు మగాడురా బుజ్జి అని చెప్తోంది. నువ్వు మగాడంటే ఇలాగే ఉండాలని చెప్తోంది. దానివల్ల మగవాడు మనిషిగా ఉండడం మర్చిపోతున్నాడు. ఆడవాళ్ళు మనుషులుగా ఉండటం కంటే మేము కొంచెం తక్కువ అనుకుంటున్నారు, మగవాళ్ళు మేము మనుషుల కంటే కొంచెం పెద్దగా అనుకుంటున్నారు. ఈ ముందుగానే తయారు చేసి పెట్టి మన బుర్రల్లో పెడుతున్న ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం స్టీరియోటైప్స్ అంటాం. ఒక మూస అద్భుతమైన ఆడదంటే ఇలా ఉండాలా, అందంగా ఉండాలా. నేను ముఖ్యంగా స్కూల్ పిల్లలతో మాట్లాడేటప్పుడు వందల స్కూల్స్తో మాట్లాడతాను. మాట్లాడిన ప్రతి సందర్భంలో మగపిల్లల్ని ఆడపిల్ల ఎలా ఉండాలి నాన్న అని అడిగితే అందంగా ఉండాలి అని స్టార్ట్ అవుతారు. అందంగా ఉండాలి, పొడుగు జడ ఉండాలి, ఓర్పు ఉండాలి, అన్నీ ఉండాలి. ఫైనల్గా అత్తమామలు చెప్పిన మాట వినాలి, పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తారు. మరి మగపిల్లగాళ్ళకి ఏం లక్షణాలు ఉండాలిరా అయ్యా అని అడిగితే 6 ఫుట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఉద్యోగం ఉండాలి అని చెప్తారు. అంతే కదా నాన్న? కదా? ఈ రెండు ఇద్దరుకుంటే ఎలా ఉంటుంది అని. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఏ స్కూల్లోనూ ఏ మగపిల్లగాడు ఆడపిల్లలు కూడా 6 ఫుట్ పెరగొచ్చు, వాళ్ళు కూడా 6 ప్యాక్స్ ఉంటుకోవచ్చు అంటే ఒప్పుకోలేదబ్బా. ఎందుకొద్దు అని అడిగా. ఆడపిల్లలు 6 ఫీట్ పొడుగు ఎందుకు ఉండొద్దు, 6 ప్యాక్ ఎందుకు ఉండొద్దు అని అడిగా. అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కొట్టేస్తారు మేడం అంట. అంటే ఆడపిల్లలు కొట్టే పరిస్థితుల్లో ఉండకూడదు, ఆడపిల్లలు తిరుగుపడే పరిస్థితుల్లో ఉండకూడదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పనిలో ఉండకూడదు. అందుకని ఈ సమాజం మనకేం చెప్తుందంటే నువ్వు అందంగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి అని చెప్తుంది. మొత్తం బ్యూటీ ఇండస్ట్రీ మొత్తం మనకి పచ్చి అబద్ధాలు చెప్తుంది మన శరీరం గురించి. ఇలా నాజుగ్గా ఉండాలి, నీ తోలు ఇలా తెల్లగా ఉండాలంటే దీన్ని దేని పెట్టి రుద్దాలి, ఇవన్నీ చెప్తుంది. నిన్ను నువ్వు అందంగా తయారు చేసుకో. వాట్ ద బ్లడీ హెల్, ఐఎమ్ ఆల్రెడీ బ్యూటిఫుల్ యా, నేను ఇప్పటికే అందంగా ఉన్నాను, మీరు అందంగా లేరా? డామ్ ష్యూర్ మీరు అందరూ అందంగా ఉన్నారు. ప్రతి వ్యక్తి అందంగా ఉన్నారు. ఎందుకున్నారు? అందం అనేది నీ ముక్కు పొడుగు, నీ కళ్ళు పెద్దవా, జుట్టు పొడుగు, నీ ఒళ్ళు పొడుగా పెద్ద, లేకపోతే నీ బ్యూటీ మెజర్మెంట్స్ ఎంత, నీ బాడీ ఎంత 36, 26, 34 ఇట్లా ఏమన్నా ఉన్నాయా కొలమానాలు? ఇవి కాదు కొలమానం. కొలమానం ఏంటంటే నువ్వు మనిషిగా ఉన్నావా లేదా. కొలమానం ఏంటంటే నీ శక్తి సామర్థ్యాలు నువ్వు వాడుతున్నావా లేదా. కొలమానం ఏంటి అంటే నువ్వు ఏమి తయారు చేస్తున్నావు, ఏమి ఉత్పత్తి చేస్తున్నావు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావా లేదా, సమాజానికి నువ్వేమిస్తున్నావు, సమాజం నుంచి నువ్వేం పుచ్చుకుంటున్నావు, ఈ ఆదాన ప్రదానాల్లో నీ బాధ్యత ఎంత. ఇది ఒక మనిషికి అందాన్ని ఇచ్చేది. ఆర్ వి బ్యూటిఫుల్? ఎస్ వి ఆర్. కానీ ఈ ప్రపంచం ఏం చేస్తోంది అంటే మన కుటుంబాలతో సహా ఆడపిల్ల శరీరాన్ని వంకలు తిప్పి నువ్వు నాజుగ్గానే ఉండాలి, ఎందుకంటే నువ్వు మనిషిగా తలెత్తుకొని బతకడం కుదరదు. నా వెనకాల ఎవడో పోరగాడు విజిలేసిండే అంటే నువ్వేం చేసినవే? ఏం చేయలా. వారి నోటికి తీట ఉంది, వాడు వేసినాడు. నోటి తీట ఉంటేనే కామెంట్స్ చేస్తారు, నోటి తీట ఉంటేనే ఈ మాటలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? మగపిల్లలందరూ చెడ్డోళ్ళ, దుర్మార్గులా? పాపం వాళ్ళకి సినిమాలన్నీ ఇవే చెప్తున్నాయి. వాడు హీరోలా ఉండాలనుకుంటాడు, నువ్వు హీరోయిన్లా ఉండాలి, నేను కూడా హీరోలా ఉండాలనుకుంటాను. హీరోలా ఉండాలనుకోవడంలో, గుర్తింపు కోరుకోవడంలో తప్పలేదు. కానీ మీడియా ఏం చెప్తోంది వాళ్ళకి? నువ్వు మగాడిగా ఉండాలంటే నువ్వు ఇలా పిచ్చి విజిల్స్ వేసి 4 కామెంట్ చేస్తే ఆ తింగరబుచ్చి ఉంటుంది హీరోయిన్, అది పడిపోద్దురా అని వాళ్ళకి సినిమాలన్నీ చెప్తున్నాయి. నువ్వు ఎంత వైలెంట్గా ఉంటే అంత గొప్ప మగాడివిరా అని చెప్తున్నాయి. పాపం వాళ్ళు అది నిజమే అనుకుంటున్నారు, మనం అనుకోట్లా. బక్కగా ఈకలు తీసేసిన కోళ్ళలాగా, తారు డబ్బాలో మించిన తొండపిల్లలాగా సన్నగా ఉంటే అది అందం అని మనం అనుకోట్లా. మనకు కూడా అదే మీడియా చెప్తోంది, నువ్వు అందంగా ఉండాలంటే ఈ కొలమానాలు ఉండాలి, నువ్వు మనిషిలా ఉండాలి అని ఎవరు చెప్పట్లేదు. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, నువ్వేంటి అనేది నీ శరీరం నిర్ణయించదు అని చెప్పట్లేదు మనకి. నువ్వు అందంగానే ఉన్నావు అని చెప్పట్లేదు.
నువ్వు అందం కోసం ప్రయాసపడక్కర్లేదు, నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో, మెరుగుపెట్టుకోవడంలో నువ్వు పనిచేయని చెప్పడం లేదు మనకి. అయ్యో ఏమైపోతావో అంటున్నారు. ఈ భయాన్ని మన ఏ నిమిషానైతే నింపారో ఆ నిమిషానే మనం సమానులు కాకుండా పోతున్నాం. మనని సమానులు కాకుండా చేయడం అనేది మొత్తం సమాజము, మన కుటుంబమే ప్రారంభిస్తుంది. మనని సమానులు కాకుండా చేయడము అనేది ఒక పెద్ద కుట్ర. ఎంత పెద్ద కుట్ర అంటే, ఆడవాళ్ళు చేసే పనికి మొత్తానికి విలువ కడితే, ఏదో అంటారు కదా, ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్లో పని చేస్తారండి, ఏం చేయరండి అంటారు కదా. ఈ ఏం చేయని ఆడవాళ్ల విలువని కడితే 40% జీడిపి డామ్ అని పెరుగుతుందంట. 40%. మనం ఇళ్లలో చేసే ఏ పనికైతే పేమెంట్లు లేవో దానికి. మీరు ఇంటికి వెళ్ళినా చేస్తారే అమ్మకి సాయంగా చేసే పనులు. ఆడపిల్లవి టీ పెట్టడం కూడా రాలేదా ఇంకా? రాదండి. ఆడపిల్ల మగపిల్ల కాదు, నాకు టీ పెట్టడం ఇష్టం ఉండదు, రాదు. రైట్? నేను ఆడపిల్లనేనండి, కానీ నేను తలెత్తుకొని బతకదలుచుకున్నాను. దాంతోపాటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటా డిస్ట్రాక్షన్స్? ఒక పక్కనేమో నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు. రెండో పక్కనేమో మీరు చాలా విలువైన వాళ్ళు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాం కాబట్టి మీకు రక్షణ కల్పిస్తున్నాం అని చెప్తారు. ఈ రక్షణ కల్పించడం అనే పదం ఉందే, ఇది ఒట్టి అబద్ధమైన పదం. మా హీరోలు రక్షణ కల్పిస్తారు, అవసరం లేదు. మాకు భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అనేది ఒక కుటుంబానికి సంబంధించిన, లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తిగతమైన బాధ్యత కాదు. మీరు బస్సులోనో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెనక ఎవడో కామెంట్ చేయకూడదు, లేకపోతే బస్సులో నిలబడితే నా వీపు మీద ఇంకో చోట ఎవడో చేయి పెట్టకూడదు. ఇలాంటి విషయాలన్నీ సమాజం నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే సమాజానికి మనం నేర్పించాలి. కానీ నువ్వు తల దించుకొని బతుకు అన్న నిమిషానే మన శరీరం మీద ఎవడన్నా చెయ్యేస్తే మనం ప్రతిఘటించాలి అనేది మన మనసులో లేకుండా పోతుంది. నీ శరీరం గురించి నువ్వు సిగ్గుపడు అని ఏ సమాజం అయితే మనకు నేర్పించిందో, ఆ సమాజం మన శరీరం మీద ఎవడన్నా చెయ్యేస్తే ఆ చెయ్యి నేను తీసి పడేస్తా, నా సరిహద్దుల్లోకి నువ్వు ఎంట్రీ ఇచ్చావంటే నీ మర్యాద ఉండదు అని మనం చెప్పగలిగే స్థితిని మనకు లేకుండా చేసింది. ఎందుకంటే నువ్వు శరీరం గురించి సిగ్గుపడుతున్నావు. శరీరం మీద ఎవడన్నా చేయగానే, ముఖ్యంగా విజయవాడ సిటీ బస్సుల గురించి నన్ను అడగండి. నేను ఇంటర్ చదివేటప్పుడు ఎప్పుడో ఒకసారి శ్రీకాకుళం వెళ్ళాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వెళ్ళినప్పుడు ఓ బస్సులో వస్తున్నాం, నేను సంపూర్ణం గారు, చౌదరి సంపూర్ణం గారు, ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళి వస్తుంటే నేను 10-15 రోజులు ట్రిప్కి వెళ్ళా. అసలు ఎట్లా ఉంటాయి ఆదివాసీ జీవితాలు చూద్దాం అని చెప్పి వెళ్ళా. ఏదో మీటింగ్లు కూడా ఉన్నాయి, వెళ్ళా. తిరిగి వచ్చేటప్పుడు ఒక పక్కా రూరల్ బస్సులో కూర్చుంటే సంపూర్ణం గారు పెద్దవాడు కాబట్టి ఆవిడ వెనక కూర్చున్నారు, నేను నిలబడ్డాను, సీట్ లేదు. నా వెనక నుంచి ఓ చెయ్యి వచ్చింది, కించా కించా కించా. మనకందరికీ తెలిసి ఈ విషయం, కించా కించాలు నడుస్తాయి. ఎక్కడ కిచా కిచా ఉంటుంది, ఎక్కడ గోకుడు మొదలవుతుంది మనం చెప్పలేం. ఆ మనిషి మెంటాలిటీని, ఆ మనిషికి మన శరీరం ఎక్కడ అందుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను బాగా అలసిపోయి ఉన్నా. అంతకుముందు ఒక 25 మైళ్ళు నడిచి వచ్చాం బస్సు ఎక్కడానికి. వీడితో ఇప్పుడు తగాదా ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నా. ఇంతలో నెక్స్ట్ స్టాప్ వచ్చింది. మామూలుగా అయితే ఖర్చేసేదాన్ని. నెక్స్ట్ స్టాప్ వచ్చింది, ఎవరో సీట్లో దిగిపోయారు, నేను కూర్చున్నా. నేను నిలబడిన స్థలానికి ఒక చేపలు అమ్మే ఆమె వచ్చి నిలబడింది. ఆమె బుట్ట ఆ డ్రైవర్ పక్కన పెట్టి ఈమె నిలబడింది. నాకు నిజంగా బాధ వేసింది. అయ్యో ఇప్పుడు వీడు కిచా కిచా, వాడికి మనుషులతో సంబంధం లేదు, శరీరం ఉంటే చాలు అక్కడ కిచా కిచాకి. సో వాడు మొదలుపెట్టి ఉంటాడు 5 మినిట్స్ అయిపోగానే వాడు చెయ్యి పట్టుకొని కై ఖైమని అరుస్తున్నాడు. ఏంటి అని నేను కళ్ళు విప్పుచుకొని చూసా. ఏం లేదు, వాడి చేతిలో పిన్నీస్ దిగిపోయి ఉంది. నేను వెంటనే మీరు ఇందా పాడారే హయగిరి నందిని నందిత మోహిని అని, అమ్మా నువ్వు నా గురువువి, నీ కాలు మొక్కుతా తల్లి అనుకొని అక్కడి నుంచి విజయవాడ సిటీ బస్సుల్లో
ఎప్పుడు ప్రయాణం చేసినా కాలర్కి ఇటు కాలర్కి గుణసూదులు. ఆ తర్వాత బస్సులో నిలబడితే వేళ్ళకి గుణసూదులు పెట్టేసి పైన పట్టుకోవడం. ఇంకెవరన్నా వేసుకోండి పైన చేయి చూసుకుంటాం అంటే వాళ్ళు అరుచుకోవాలి, మనకు సంబంధం లేదు. ఆవిడ పేరు తెలియదు నాకు, ఆవిడ నేర్పించిన ఒక్క సూత్రం, బ్యాగ్లో ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కటింగ్ ప్లేయర్ ఉంటుంది. నేను ఒంటరి ప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు విపరీతంగా చేస్తా. అందుకని అరవగలిగిన కోప్పడగలిగిన పరిస్థితి ఉంటే అరుస్తా, కోప్పడతా, కొరుకుతా అన్నీ అయిపోతాయి. అది లేదనుకో మనం నిద్రపోతా ఉంటాం. వీళ్ళకి అనిపిస్తుంది ఒక ఒంటరి ఆడపిల్ల, ఒంటరి అమ్మాయి, ఒంటరి స్త్రీ ప్రయాణం చేస్తే మా హక్కు అండి చెయ్యడం అనుకుంటారు. అది మీ హక్కు కాదండి అని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని కటింగ్ బ్లేడ్ తీసి ఏ చెయ్యి బస్సు సీట్లోంచి వెనక నుంచో ముందు నుంచో కాలో చెయ్యో ఏ అవయవం వచ్చినా సింపుల్గా ఒక గీత గీస్తా. ఆ తర్వాత వాళ్లే చెయ్యి పట్టుకొని కుయ్యో మొర్రోమని అరుచుకోవాలి. ఆయుధాలు అస్త్రాలు లేకుండా బతక్కండి. అన్నిటినీ మీ దగ్గర పెట్టుకోండి, నోరుతో సహా. ప్రతిదీ ఒక అస్త్రం కింద మనకు ఉండాలి. డోంట్ సరెండర్. ఎవడైతే ఆక్రమణ చేస్తున్నాడో మన శరీరం మీద వాడికి బుద్ధి చెప్పాలి. ఇట్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ. నోబడీ హ్యాస్ ఎ రైట్ టు ఎంక్రోచ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మాభిమానం, మన గౌరవం మన శరీరాన్ని మనం గౌరవించుకోవటంలో ఉంటుంది. ఎస్, నా శరీరంలో అవయవాలు ఉన్నాయి, నా శరీరంలో బ్రెస్ట్లు ఉన్నాయంటే ఇవి మీరు క్లోజప్లో సినిమా రీళ్లు తీయడానికి కాదు. నా చేతులు ఉన్నాయంటే నువ్వు చూపించడానికి కాదు, ఏడా ఆడా పెట్టడానికి. నా నడుమో నా బొడ్డో నీ క్లోజప్ షాట్ల కోసం కాదు. ఇట్స్ ఎ హ్యూమన్ బాడీ విత్ ఆల్ ద హ్యూమన్ డిగ్నిటీ అండ్ గ్లోరీ. నా శరీరాన్ని నేను గౌరవించుకుంటా, ఎందుకంటే ఈ చేతులు ప్రపంచాన్ని నిర్మిస్తాయి. వీఆర్ ద మేకర్స్ ఆఫ్ ద వరల్డ్. ఆఫ్టర్ ఆల్ ఈ వెధవలు ఎవరైతే మన శరీరాల మీద ఇంత వ్యాపారం చేసుకుంటున్నారో, మొక్కల మిక్కల కింద అమ్మి బతుకుతున్నారో, వీళ్ళందరికీ జన్మనిచ్చింది కూడా మనమే. ఇందాక పాటలో అద్భుతంగా చెప్పారు, మా కడుపు చీల్చుకుని మిమ్మల్ని అన్నాంరా, మీ లేత కండలకు మా రొమ్ములు ఇచ్చాంరా అని చెప్పి. వాటిని నువ్వు వీళ్ళ కమర్షియలైజ్ చేసి అమ్ముకుంటున్నావు, సిగ్గు శరం లేకుండా. పైగా మాట్లాడుతున్నావు, ఆడపిల్లలు డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఆడపిల్లలు ఇలా ఎగబడుతున్నారు, ఆడపిల్లలు బరితెగించిపోతున్నారు అని చెప్పి. నిజమేనా అది? ఖచ్చితంగా కాదు. ఎస్, డిస్ట్రాక్షన్స్ ఈ సమాజంలో నువ్వు తయారు చేసేవి మాకున్నాయి. ఏమంటున్నావు నువ్వు? ఆడపిల్లల జీవితం అంటే ఏమని చెప్తున్నావు మాకు? నువ్వు కలెక్టర్ బావు, లేకపోతే నువ్వు మినిస్టర్ బావు, నీకు సంసారం, మొగుడు, పిల్లలు లేకుండా ఇంకో లక్ష్యం లేదని చెప్తున్నావు. ఇళ్లలో మొదలు పెడుతున్నారు ఏమని? మగపిల్లల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆడపిల్లల మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయరు. మన ఇళ్లలో మీ అన్నలకి తమ్ముళ్ళకి ఎప్పుడన్నా చెప్తారా కాలేజీ స్కూల్ అయిపోగానే తిన్నగా ఇంటికి రా అని? మీకు చెప్తారా? ఇంకా రాలేదా? ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి కదా, ఎక్కడున్నావు? 5 minutes లేట్ అయిందేంటి? చేస్తారా? ఎందుకని? ప్రేమ అనుకుంటారు పాపం వాళ్ళు, కానీ అది మనకి ఎంత నిర్బంధాన్ని, ఎంత భయాన్ని ఇస్తోంది. పైగా చెప్తారు అమ్మలు, నువ్వు అరగంట లేట్ అయ్యేసరికి నా గుండె ఆగిపోయిందే. ఎందుకు ఆగిపోవాలి? తమ్ముడుగాడు లేటుగా 3 గంటలు లేటుగా 10ంటికి వస్తే నీ గుండె ఆగిపోలేదు, నా గురించి ఎందుకు ఆగిపోతుంది? చాలా మంది అంటారు, అమ్మా నీ రక్షణ కోసం నేను ఇంట్లో పెడుతున్నాను, నీ రక్షణ కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. నాకు రక్షణ కావాలనుకుంటే నన్ను సమాజంలో బతకడం నేరవనివ్వండి. ఎస్, ఉంటాయి. ఈ సమాజానికి భద్రత లేనప్పుడు నన్ను ఒక ఆబ్జెక్టివ్గా, ఒక వస్తువుగా నువ్వు సమాజంలో పెట్టినప్పుడు, సమాజం నన్ను అలా చూస్తున్నప్పుడు దాక్కోవడం దాని పరిష్కారం కాదు. ఎక్కడ దాక్కుంటావు? ఇంట్లో వైలెన్స్ లేదా? చైల్డ్ అబ్యూజ్ జరిగేది మ్యాక్సిమం ఇళ్లలోనే. చైల్డ్ సెక్చువల్ అబ్యూజ్ మ్యాక్సిమం ఇళ్లలో జరుగుతుంది. మరి ఎక్కడ దాక్కుంటాం మనం? దాక్కోవడానికి జాగా లేదు ఈ ప్రపంచంలో. ఆడవాళ్ళకి నిలబడాలి, తిరగబడాలి, అట్లయితేనే నువ్వు బతకగలుగుతావు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే, నువ్వు ఆడపిల్లవి కదా, ఆడవాళ్ళంటే ప్రేమమయం.
ఇందాక మా వాళ్ళు ఒక పాట పాడారు, నడిచే గాయమా నారీ లోకమా అని. పాత సాహిత్యం అద్భుతంగా ఉంది. అది రాసిన రాళ్ళబండరాజు టీచర్, ఆయన చనిపోయాడు. అది రాసినప్పుడు చెప్పా, ఎంత అయ్యా నువ్వు నేను ఆడవాళ్ళ మీద పాటలు రాయమంటే ఈ 7 పాటలు ఎందుకు రాస్తావయ్యా, 24 గంటలు శోకమా దీపమా ఏమిటయ్యా ఇది, ఈ పాటలు మార్చాల్సిన అవసరం ఉంది. మనం 24 గంటలు ఏడుస్తూనే ఉంటామా? ప్రపంచంలో ఇంత దోపిడీ పీడన ఇంత హింస ఉన్నా కానీ మనం నవ్వుతున్నాం. అది మన గొప్పతనం, అవునా? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్లో ఒకటేంటి, సినిమాలు చూసి దాంతోపాటు ముఖ్యంగా మీ ఏజ్లో ఏంటంటారు అవి కొంచెం కితకితలు మొదలవుతాయి. కితకితలు నువ్వు నేను అనుకోవడం వల్ల మొదలవు. ఈ కితకితలు మనం ఆడపిల్లగా నువ్వు చెడ్డదానివి కాబట్టి మొదలవ్వు. లేకపోతే కితకితలు మన మగపిల్లగాళ్ళు 14-15 ఏళ్ళు రాగానే సైకిల్ తీసుకుని ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారా అని చూసుకొని, లేకపోతే ఇప్పుడు స్కూటీలు తీసుకున్నాను కదా నాన్న, సైకిల్ కాలం అయిపోయింది, స్కూటీలు తీసుకుని అక్కడ పోయి ఓ రౌండ్ వేసి నాకేసి ఎవరైనా చూస్తున్నారా లేదా అని వాళ్ళు అనుకోవడము, నాకేసి ఎవరో చూడలేదా అని మనం అనుకోవడము. ఇవి మనం అనుకోవడం వల్ల జరగవు, శరీరంలో హార్మోన్ల వల్ల జరుగుతాయి. ఈ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు, అట్రాక్షన్ టువర్డ్స్ ద ఆపోజిట్ సెక్స్. కానీ వచ్చిన తిప్పలు ఏంటంటేనమ్మా, నాకు దీంతో పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే ప్రకృతి బలమైంది. నీ సమాజం సామాజిక నియమాల కంటే ప్రకృతి బలమైంది. కానీ ఇద్దరూ చేసే ఒక పనిలో దోషిగా ఎవరు నిలబడతారనేది ప్రశ్న. సరే, వాడు మన కేసు చూశాడు, మనం వాడి కేసు చూసాం. వాడు నువ్వు నవ్వితే చాలన్నాడు, మనం నవ్వి చూద్దాం అనుకున్నాం, అవునా? ఏం పోయిందిలే నవ్వుదాంలే అనుకున్నాం. మన ఫ్రెండ్స్ అందరూ చూడే మాకు ఇది క్వైట్ కామన్, స్టెల్లా కాలేజ్ చదివా నేను, చూడే వాడు నీకేసే చూస్తున్నాడు అంటే, అవునా చూస్తున్నాడా చూద్దాంలే అనుకుంటాం. చూసిన తర్వాత కొంచెం అట్లా సినిమా చూద్దామా. విజయవాడలో మా కాలంలో సినిమాకి వెళ్ళినట్టే జంట ఫిక్స్. ఆ తర్వాత సినిమా హాల్తో ఆగుతుందా, నా మీద నీకు నమ్మకం లేదా అంటాడు. అయ్యో వీడి మీద నమ్మకం నిరూపించుకోవాలి కావాలో అని మనం అనుకుంటాం. మనకు కూడా శరీరం పనిచేస్తూ ఉంటుంది, హార్మోన్లు పనిచేస్తుంటాయి, వాడికి పనిచేస్తుంటాయి, బుర్ర తక్కువ పనిచేస్తుంది. ఈ ఏజ్ ఏంటి అంటే శరీరంలో హార్మోన్లు పనిచేయుట, బుర్ర తక్కువ పనిచేయుట. ఎమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి అది క్వైట్ కామన్, నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఓన్లీ థింగ్ మనం దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఈ సమాజం చాలా నిర్దయగా ఉంటుంది. సమాజం అంటే నేను బ్రాడర్ సెన్స్లో మొత్తం సమాజాన్ని చెప్తున్నాను, మన కుటుంబాలను కూడా చెప్తున్నాను, మన స్కూల్స్ను కూడా చెప్తున్నాను. చాలా క్వైట్ ఆఫెన్ నేను చూసింది ఏంటంటే, అవగాహన లేనితనం వల్ల ఒక ప్రేమలేఖో ఏదో రాసుకునే ప్రాక్టీసులు చేస్తే మా ఫ్రెండ్స్ అందరికీ పుంఖాలుగా ప్రేమలేఖలు వస్తుండే, నేనే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేదాన్ని. అంటే నాకు అప్పట్లో ప్రేమ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదులే, ఇప్పుడు ఉందని కాదు, అప్పుడు అసలు ఉండేది కాదు. సో ఈ ప్రేమలేఖ రాద్దాం అనుకుంటే అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే మనకి వీపులు పగులుతాయి. ఆడపిల్లలకి, మగపిల్లలకు వార్నింగ్లు మాత్రమే వస్తాయి, ఆడపిల్లలకి వీపులు పగలటమే కాదు, మన టీచర్లు కూడా మీ పిల్లలు ఆ చేసిందని పేరెంట్స్ని పిలిచిపోయి మాట్లాడతారు, మీ పిల్లలు ఆ చేస్తోంది అని మాట్లాడచ్చు. అదేమి నేను తప్పంటలేదు, కానీ ద వే వీ టాక్, ఆడపిల్లని బోనులో నిలబెట్టడం, ఇలాంటి పిల్ల మంచి పిల్ల కాదు. అరే ఏదో శరీరంలో హార్మోన్ పనిచేసిందో చూపేస్తే మంచి పిల్ల కాకుండా పోతుందా? ఈ కాకుండా పోయిన టైటిల్ పట్ల కూడా నాకు ఇబ్బంది లేదు. దురదృష్టం కొద్దీ సమాజం ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అంటే, మన తల్లిదండ్రులు మన చదువు మానిపించడమో స్కూలు మార్చడమో, ఇంకా సీన్ కట్ చేస్తే కాస్త మూర్ఖత్వం ఎక్కువగా ఉన్న తల్లిదండ్రులు అయితే పెళ్లిళ్ళు చేసేయడమో చేస్తారు. ఆడపిల్ల చదువు ఎఫెక్ట్ అవుతుంది అంటే మన చదువు ఎఫెక్ట్ అవుతుంది. వాడు బాగా తిరుగుతుంటాడు గాడిదలాగా, అవునా కాదా? ఆడపిల్లల్నే అంటాం కదా, ప్రేమలేఖ వాడు రాసినా నీకే ఎందుకు రాశాడు,
నువ్వు చూసే ఉంటావు కదా, నవ్వేసే ఉంటావు కదా, గులాబీ పువ్వు ఇస్తే తీసుకునే ఉంటావు కదా అంటారు. గులాబీ పూలు తీసుకుంటారా లేదా, ప్రేమ లేఖలు రిసీవ్ చేసుకుంటారా లేదా, ఇది పెద్ద ఇష్యూ కాదు. మీ ఏజ్లో ఇలాంటి ఆకర్షణ అనేది చాలా సహజమైన విషయము. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమాజం మీ పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది, మీ మీద చాలా ముద్రలు వేస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దాంతో యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రెండో విషయం, ప్రేమించొద్దా మేడం? దీనికి నేను జవాబు చెప్పలేను, అది మీ ఇష్టం. ప్రేమించడానికి ఒక వయసు ఉంటుందా మేడం? అది కూడా మీ ఇష్టం. ఏ వయసులో ప్రేమించాలండి ప్రపంచంలో నియమ నిబంధనలు ఏమీ లేవు. అయితే ఒక్క విషయం డ్యామ్ షూర్గా చెప్తా, అదేంటి అంటే ఈ ఏజ్ గ్రూపులో ఇది చదవాల్సిన వయసు. చదవడమో, ఆడడమో, నేర్చుకోవడమో, నైపుణ్యాలో పెంచుకోవాల్సిన వయసు మీకు కానీ మగ పిల్లలకు కానీ. కానీ కర్మ కొద్దీ ఇదే టైంలో మనకి హార్మోన్లు కూడా పనిచేస్తాయి, అందుకని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మరి ఇట్లాంటప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతే నువ్వేమవుతావు? ఈ పిక్చర్ ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఒకటి బదనాం అవుతాము, అందరూ అవమానిస్తారు, లేకపోతే అదోలా చూస్తారు, అదంతా ఒక భాగం, దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన లే. కానీ మన పరిస్థితి ఏంటి? మనం ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నామో, అవును మీరందరూ లక్ష్యాలు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు? సరే, మీరు బాగా పెట్టుకున్నారు కదా. క్వశ్చన్కి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మీలో ఎంతమంది పెళ్లి జీవితంలో, పెళ్లి మంచి మొగుడు జీవితంలో ఒక లక్ష్యం కాదు అనుకుంటున్నారు? చేతులెత్తండి. నాకు తెలుసు అందరూ ఎత్తారని. కానీ మీలో ఎంతమంది నేను పెళ్లి కాకుండా సైంటిస్ట్ గానో ఇంకొక దగ్గర మోస్ట్ డిమాండింగ్ జాబ్ లో బతకదలుచుకున్నాను అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. సారీ గైస్, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ మీరు ఏమనుకోవద్దండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కాసిని నీళ్లు చల్లుతున్నాను నేను. నోబడీ విల్ అలౌ యూ టు డూ దట్. ఆడపిల్లలకు కూడా పెళ్లి కాకుండా వేరే లక్ష్యం. మగవాళ్ళు అంటే గొప్ప పనులు చేస్తారు, పెళ్ళాలను వదిలేసిన వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు, పెళ్ళాలు అక్కర్లేని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. ఆడవాళ్ళు ఈ పని చేసింది అనుకో బరితెగించిన వాళ్ళు అవుతారు. మొగుడు పెళ్ళాం లేనివాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని చెప్తారు మనకి. చూడండి, రెండు రకాల విలువలు ఉన్నాయి. అంచేత మీరు చెప్పండి, ఆడవాళ్ళకి జీవితంలో వేరే లక్ష్యాలు ఉండవా? పెళ్ళంగా బతకడం తప్ప ఉంటాయి. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ని కూడా మీరు ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారండి అని ఎందుకు అడుగుతారు? మనకి అంట్లు తోమడము, వంట చేయడము అనేది కంపల్సరీ టాస్కా? ఎవ్రీబడి కెన్ షేర్ ద డొమెస్టిక్ వర్క్, అవునా కాదా? ఇక్కడ ఏమన్నా రాసుందా ఆడవాళ్లే వంట పని చేయాలని? ఎస్. మీకు బుర్రలు ఉన్నాయా? 1350 గ్రాముల బుర్ర, మెదడు. ఇది ప్రపంచాన్ని మార్చింది, మన జంతువుల నుంచి వేరు చేసింది. ఈ బుర్ర మనకు కూడా ఉంది, ఉందా? టార్గెట్ పెట్టుకోండి. మీ అమ్మ నాన్న ఏం చెప్పినా, దునియా ఏం చెప్పినా టార్గెట్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి, గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకున్న తర్వాత గంతలు కట్టిన గుర్రం లాగా గోల్ వైపు వెళ్ళండి. మధ్యలో ఎవడో ఉంటాడు ప్రేమ లేఖ, నాకు కూడా వచ్చాయి చాలా ప్రేమ లేఖలు. వస్తే ఓ చూపు విసిరేయండి, నవ్వుకోండి. నిజంగానే మీకు ప్రేమ పుట్టిందనుకోండి, దాని గురించి కూడా దిగులు పడకండి. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటి మధ్యలో మీ గోల్ని మాత్రం మర్చిపోవద్దు. మనం ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ సమాజం మగవాళ్ళని ఎట్లా తయారు చేస్తుందంటే, వీడు లవ్ ఆఫ్ మై లైఫ్ అని మనం పెళ్లి చేసుకున్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పెళ్ళానివి కాదా, నువ్వు వంట ఎందుకు చేయవని అడుగుతాడు. నువ్వు పెళ్ళానివి కాదా, వంట నేర్చుకుని ఎందుకు ఉంటలేదని అడుగుతాడు. నువ్వు పెళ్ళానివి కాదా, నా పిల్లలకి నా తల్లిదండ్రులకి నువ్వు ఎందుకు సేవ చేయవని అడుగుతాడు. అట్లానే ఉందామా మనం? వాళ్ళకి నేర్పిద్దామా మనం? తమిళనాడులో ఆడపిల్లలు పీజీలు ప్రొఫెషనల్స్గా విపరీతంగా చదువుతున్నారు, అద్భుతంగా ఉంటున్నారు. వాళ్ళ పర్సెంటేజ్ స్కూల్స్లో, కాలేజెస్లో విమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అద్భుతంగా ఉంది తమిళనాడులో. ఈ దేశం మొత్తంలో చూస్తే కేరళ వదిలేసేయండి.
తమిళనాడులో 44% హైయెస్ట్ పర్సెంటేజ్ దేశంలోనే డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంది. ఎందుకని ఉంది అంటే మేము చదివిస్తాం మిమ్మల్ని, కానీ మా కుటుంబం యొక్క హోదా పెరుగుతుందనుకునే వరకే నిన్ను చదివిస్తాం. కానీ నువ్వు ఉద్యోగం చెయ్యాలా వద్దా అనేది భర్త కానీ అత్తమామలు కానీ నిర్ణయిస్తారు, ఆ కుటుంబం నిర్ణయిస్తుంది. మన అమ్మ నాయన పెళ్లికి ముందే ఒక డైలాగ్ చెప్తారు, మా అమ్మాయి అండి ఉద్యోగం చేస్తుందండి. ఈ కాలపిల్ల కాదండి. ఈ కాలపిల్ల కాదండి అంటే ఏంటి? నువ్వేమన్నా 1వ శతాబ్దంలో పుట్టావా? 18వ శతాబ్దంలో పుట్టావా? ఇంటర్నెట్ యుగంలో పుట్టావు. ఈ కాలం పిల్ల కాకుండా పోవడం సాధ్యం అవుతుందా ఈ కాలంలో పుట్టి? మరి మన నాన్న బాధ ఏంటి? ఈ డైలాగ్ ఏంటి? ఈ కాల పిల్ల కాదండి నేను ఈ కాల పిల్లనే, విత్ నెట్ అండ్ ఆల్ ఇట్స్ గుడ్స్ ఆర్ బ్యాడ్స్. కానీ ఈ కాల పిల్ల కాదండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మా పిల్ల చదువుకుందండి కానీ వంట పని చేస్తుందండి, మా పిల్ల చదువుకుందండి కానీ బుద్ధిగా మీరేం చెబితే అది వింటుందండి, మా పిల్ల చదువుకుందండి ఉద్యోగం చేస్తుందండి మీరు మానేయమంటే మానేస్తుందండి, మా పిల్ల బాగా చదువుకుని మాట్లాడగలుగుతుందండి కానీ మీరు కొడితే మాత్రం నోరు మూసుకుని పడి ఉంటుందండి. అదే కదా దాని టీకా తాత్పర్య సహిత వ్యాఖ్య అదేనా? దీన్ని మనం అంగీకరించొచ్చా? మీరు ఉద్యోగం చెయ్యాలా వద్దా అనే విషయం ఎవరిని నిర్ణయించాలి? ఇన్ కేస్ నీకు మొగుడు పిల్లలు ముఖ్యమా నీ ఉద్యోగం ముఖ్యమా తేల్చుకో అన్నారనుకోండి, మన కుటుంబం వచ్చి మనకు చెప్తుంది, అమ్మా కుటుంబాలు ఏమైపోతాయి తల్లి అని గుండెపొట్టినట్టు గుమ్మడి ఉండేవాడు ఒకప్పుడు. ఆయనలాగా మన నాయన వచ్చి డైలాగ్ చెప్తాడు, అమ్మా అట్లా కాదమ్మా ఆలోచించుకోమ్మా, కుటుంబము పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, మనకు మొత్తం కలిపి 30 ఏళ్ళు, పిల్లల భవిష్యత్తు ఆలోచించు నీ జిందగీ ఖతమైపోయిందని చెబుతున్నారు మనకు. సో మన లక్ష్యం ఏంటి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే పని చేయొచ్చు కాక, ఏ పని చేసినా గౌరవప్రదమైన పనే, ఏ పని చేసినా సమాజం ముందుకెళ్ళటానికి మీరిచ్చే కాంట్రిబ్యూషనే. కానీ ఈ డ్రెజరీ ఉందా ఇంట్లో పనిచేయడం, చాకరీ 24 గంటలు నువ్వేం చేసినావు పొద్దున్నుంచి రాత్రి వరకు తిని కూర్చుంటున్నావు, నిన్ను పోషించలే చచ్చిపోతున్నాను, మన సంపాదన లేకపోతే బాబూ ఆటో డబ్బులు ఇవ్వు అని మొగుడు దగ్గర రోజు అడుక్కునే కర్మ. ఇది ఆడవాళ్ళనే మనుషులు కాకుండా చేస్తుంది. ఇది ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ నోరు మూసుకొని భరించేలా చేస్తుంది. సెంటిమెంట్స్ అసైడ్, పిల్లలంటే ప్రేమ ఉంది కానీ పిల్లల మీద ప్రేమ మన జీవితం మీద ప్రేమను మనకు చంపేయకూడదు. పిల్లల గురించి మొగుడు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మీ గోల్స్ని పెట్టుకోవడం మానేయకండి. మీ కుటుంబాల గురించి మనం ఇంతనే చేయగలం, మగపిల్లగాడు అంత చేయగలడు నువ్వు మాత్రం ఇంతే చేయగలవు అని చెప్పి మీ అమ్మ నాయనలు చెప్పేదాన్ని వినకండి. ఆడపిల్లలు ఏముందండి పెళ్ళైన తర్వాత ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అంటే చెప్తున్నా, UN విమెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఈ మధ్య హైదరాబాద్ చుట్టుపక్కల ఆడపిల్లలతో మాట్లాడుతుంటే, ఎందుకమ్మా మిమ్మల్ని చదువు మానిపించేశారు లేకపోతే మీరు మానేశారు అంటే వాళ్ళు చెప్పారు, మా అమ్మ నాన్న మా చదువు మీద పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకు చేయదలుచుకోలేదు? పెళ్ళైపోతే నా ఇంట్లో కోడెళ్ళి పక్కింట్లో గుడ్డు పెడుతుంది, నాకేం ఫాయిదా, నాకేం ఉపయోగం లాభం, అందుకని నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నాకు ఉపయోగం లేదు. ఈ ధోరణి ఇవాళ కూడా మన అమ్మ నాన్నల్లో ఉంది. మా పిల్లవా నువ్వేమన్నా పరాయి పిల్లవి, ఓహో మన ఇల్లు అది కావాలనుకుంటాం, మనం పుట్టినిల్లు మందే అని ఎప్పుడు అనుకో, ఇది పుట్టిల్లు మాత్రమే, అత్తగారిల్లు నీ సొంత ఇల్లు అని చెప్తారు కానీ అత్తగారిల్లు మన సొంత ఇల్లు అవుతుందా ఎప్పుడన్నా? ఇది మీ ఇల్లు కాదని వెళ్ళిన రోజే మొగుడు చెప్తాడు మనకి, నా ఇల్లు బయటికి నడవు అంటే నడవాలి అంటాడు. ఈ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ద మూమెంట్ మనం తలకాయ దించుకొని బతకడం, మన శక్తి సామర్థ్యాల మీద మన సంపాదన లేకపోవడం,
ఎస్ నేను మనిషినే, నువ్వు మనిషి అయితే నన్ను మనిషిగా గుర్తించు, ఇద్దరు మనుషులుగా కలిసి బతుకుదాం అనే ప్రాతిపదిక మీద మన కుటుంబాలు లేకపోవడం, మన పెళ్ళిళ్ళన్నీ వ్యాపారాలుగా మారిపోవడం, ఇది కారణం. చెప్పండి, వ్యాపారం కాకపోతే ఏమైనా ఉందా పెళ్ళి? కట్నం ఇవాళ కూడా ఇస్తున్నారుగా, పేరేది చెప్పినా ఇస్తున్నారా? ఏమన్నంటే సాంప్రదాయం అంట. కట్నం ఎందుకు ఇవ్వాలమ్మా చెప్పండి? అబ్బాయిలకి ఎవడైతే అమ్ముడు పోతాడో వాడికి ఆత్మాభిమానం ఉండదు. ఎవడైతే అమ్ముడు పోతాడో వాడు, ఎవడైతే మార్కెట్లో పెట్టుకుంటాడో దానికి ఏం పేరు చెప్పు, వాడు అమ్ముడు పోయిన వాడే, ఆత్మాభిమానం లేనివాడే, ఆత్మగౌరవం లేనివాడే. కానీ ఇచ్చేవాళ్ళ సంగతి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లోకి వెళ్ళావు, ఒక గేదెను కొనుక్కున్నావు. గేదెని ఇంటికి తెచ్చుకుంటావా, గేదెతో పాటు ఓనర్ ఇంటికి వెళ్తావా? ఇంటికి తెచ్చుకుంటావు, అవునా? పాలు పిండుకుంటావు, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. మరి ఈ మొగుడికి కట్నం ఇచ్చి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేదేంటి? కొనుక్కున్నావు కదా కట్నం ఇచ్చి, నీ ఇంటికి కదా తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకొని చెయ్యి, ఇంటి పని చేయి, నేను కొనుక్కున్నానని కదా చెప్పాలి. వాళ్ళు ఏమంటారంటే, నిన్ను పోషించుతున్నాం కాబట్టి, జీవితాంతం పోషించాలి కాబట్టి ఈ వరకట్నం ఇవ్వాలి అంటారు. అంటే నువ్వు చెప్పేది అబద్ధమే కదా. పెళ్లి పవిత్రమైనది, కుటుంబం అంతకంటే గొప్పది అని నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. అబద్ధాలు కాబట్టే నన్ను పోషించటానికి ఆ మనిషికి కట్నం ఇవ్వాలని నువ్వు అంటున్నావు. అంటే ఇంకా ఇది అబద్ధం. ఎంత అబద్ధం అంటే, నువ్వు ఇంట్లో చేసే పని మొత్తం లెక్కేస్తే ఆ మొగుడి జీతం కంటే ఎక్కువ అవుతుంది. కానీ దీనికి విలువ కట్టకుండా, మనం చేసే చాకరీకి విలువ కట్టకుండా నిన్ను జీవితాంతం పోషిస్తున్నాను అని మన దిక్కుమాలిన వాళ్ళుగా, అడుక్కునే వాళ్ళుగా తయారు చేసే సామాజిక వ్యవస్థ అంటుంది నేను ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్నాను అని చెప్పి. నిజంగా ఆడవాళ్ళకి గౌరవం ఇస్తే, మీ అందరికీ ప్రాజెక్టుల కోసం ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా, నాకు ఒక విషయం చెప్పండి. మీరు కృష్ణా జిల్లా బాగా అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఒకటిగా అనుకునే జిల్లా. ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఆడపిల్లల మగపిల్లల నిష్పత్తి 0 to 6 ఏజ్ గ్రూప్లో ఎంత ఉందో మీరు చూసి తర్వాత మీ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఆడపిల్లని కనొద్దు అనుకునే దేశంలోనే మనం ఇంకా ఉన్నాం. ఆలోచించండి. బోర్ కొట్టేసిందా? బాగా మూవ్ అవుతున్నారు? ఓకే. చివరిగా నేను ఒక విషయం చెప్పాను, మీకు లక్ష్యం ఉండాలి అని చెప్పి. ఆ లక్ష్యం మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోండి. గంతలు కట్టిన గుర్రంలాగా దాని నుంచి పక్కకెళ్ళొద్దు. అట్లా అని చెప్పి మన జీవితంలో ఈ ప్రేమలు, ఆకర్షణలు ఇవన్నీ ఉండవా అంటే ఉంటాయి. కానీ దాంట్లో పడిన తర్వాత కూడా నో చెప్పడం నేర్చుకోండి. నో మీన్స్ నో. ఆడపిల్ల మాటలకు అర్థాలే వేరులే, ఈ చెత్తపాటలు మానేయండి. ఆ సినిమా వాళ్ళు ఆడపిల్ల వద్దు అంటే వద్దనే అర్థం, అవునని కాదు. కాదు అంటే కాదనే అర్థం. నో మీన్స్ నో, అవునా కాదా? అవునంటే అవునని అర్థం, కాదంటే కాదని అర్థం. ఆడవాళ్ళు మోసపూరితంగా అవున్ని కాదు, కాదుని అవుని అని చెప్పరు. మనం కూడా మనుషులమే. ఈ విషయం వీళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, మనం కూడా మనుషులమే. మనలో మంచి చెడు అన్నీ ఉంటాయి. మనల్ని దేవతల్లా పూజించక్కర్లేదు. ఎవరినన్నా ప్రశ్నించండి, ఈ దేశంలో ఆడవాళ్ళకి కాస్త గౌరవం ఉందా అనగానే ఎత్ర నార్యస్థు పూజతే అని చెప్పి ఈ మధ్య ఈ సంస్కృతం వాడు తగలబడింది, అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. దేవతలు ఎక్కడో రమిస్తారు, ఆడవాళ్ళు పూజింపబడితే అని చెప్పి. ఈ పూజలు పునస్కారాలు మాకెందుకండి, మనుషుల్లా చూడండి అంటే అది సాధ్యం కావట్లేదు కాబట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళం మనం మనుషులమే, అవునా? మనుషుల్లో దుర్మార్గులు ఉంటారా? ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు. మనుషుల్లో కోపాలు ఉంటాయా? మనకుండవా? మగవాళ్ళలో శాంతమూర్తులు ఉండరా? ఉంటారు. మనం వాళ్ళని కాదంటలేదు, మనకి కాదంటలేదు. మనం ఏం చెప్తున్నాం అంటే, మేం కూడా దుర్మార్గంగా, నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ఉండగలుగుతాం.
మాకు క్షమయా ధరిత్రి ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకండి. మేం మనుషులమే. మనిషి ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదగలడో అంత ఉన్నతమైన స్థాయికి మేము ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం. మా బుర్ర, మా చేతులు, మా నైపుణ్యాలు ఈ సమాజానికి, మా కుటుంబానికి, మాకు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దడం సమాజం యొక్క బాధ్యత. అట్లా గనక చేస్తే మా ఒక్కళ్ళకే ఉపయోగం ఉండదు, మొత్తం దేశానికి, ప్రపంచానికి ఉపయోగం అవుతుంది. దేశంలో సగభాగాన్ని మీరు మనుషులు కాదు, మేము మనుషులుగా అంగీకరించాం, మీరు కొంచెం తక్కువ అని చెప్పి ఏ దేశం ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంకోటి. ఆడవాళ్ళ మీద వైలెన్స్ జరిగిన ప్రతి సందర్భంలో ఒక చర్చ. ఆడపిల్లలు ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు? పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎగబడుతూ తిరిగితే జరగవా? తిప్పుకుంటూ తిరిగితే జరగవా? మగపిల్లగాళ్ళు తిరగట్లేదా తిప్పుకుంటా? వాళ్ళు షార్ట్లు వేసుకోవట్లేదా? వేసుకోవట్లేదమ్మా? ఇప్పుడు మళ్ళీ వేసవకాలం వస్తుంది. విజయవాడ వేసవకాలం అంటే మగాళ్ళు పై అన్ని తీసేసి ఒక షార్ట్ వేసుకొని తిరుగుతారు వీధుల్లో కూడా. మరి వాళ్ళ మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తున్నారా? అంటే ఆ మగవాళ్ళు అంత వీక్ మైండెడా? ఇంత శరీరం, చర్మం కొంచెం కనపడగానే నేను ఆగలేను అత్యాచారానికి పాల్పడటానికి అంత దిమాక్ లేనోళ్ళ, బుర్ర లేనోళ్ళ కాదు. ఈ ఆడవాళ్ల దుస్తుల మీద చర్చ జరపటము అంటే మనల్ని అణిచేయటము, ఇళ్లలోకి పంపించటము. ఆడవాళ్ల దుస్తుల మీద చర్చ జరగడం, దుస్తులే కారణం అంటే మగవాళ్ళను అవమానించడం. వాళ్ళు బుర్రలేని, తలకాయ లేకుండా ఏదంటే అది కొంచెం చర్మం కనపడగానే వాళ్ళ మీద ఎగబడతారు అంటే మగవాళ్ళను కూడా అవమానించడం. అంటే సభ్యత, మర్యాద మగవాళ్ళు నేర్చుకోలేదు, సంస్కారం అని చెప్పడం. చాలా అమర్యాదకరమైన చర్చలు ఈ సమాజంలో నడుస్తున్నాయి. అత్యాచారం జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏ టైంకి ఎక్కడికి వెళ్ళావు, ఆ టైంకి అక్కడ ఎందుకున్నావు, నీ అన్నదమ్ములు గాని మగపిల్లగాడితో ఎందుకు వెళ్ళావు, అట్లాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, వాడి చేతికి ఎందుకు చిక్కావు, ఈ ప్రశ్నలు అడగడం మానేయమని చెప్పాలి సమాజానికి. మేము మనుషులం. అనేక అవసరాల రీత్యానో లేకపోతే ఎంజాయ్మెంట్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో అనేక ప్రదేశాలకు మేము వెళ్తాం. ఒంటరిగా వెళ్తాం, ఎవరితోన్నా కలిసి వెళ్తాం. నీకున్నట్టే నాకు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నేను చేసే ప్రతి పని పొంచి కూర్చున్న పులిలాగా నేను ఎక్కడ దొరికితే అక్కడ నా మీద దాడి చేయటానికి నీకు హక్కు ఉందని చెప్తోంది ఈ సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచన మీద ప్రశ్న విసరండి మీరు. నేను ఎవరైతే ఉన్నానో నా మీద దాడి జరిగినప్పుడు ప్రశ్నించాల్సింది దాడి చేసిన వాడిని, మన కాదు. ఎవరన్నా మన మీద లైంగిక వేధింపులకి, దాడులకి పాల్పడితే తప్పు, అపరాధి వాళ్ళు, సిగ్గుపడాల్సింది వాళ్ళు, సమాజం నుంచి వెలివేయాల్సింది వాళ్ళని. ఆడపిల్లల్ని పట్టుకొని ఆ పిల్ల చెడిపోయింది, ఏంటండి చెడిపోయేది? నాకు అర్థం కాదు. దాడి చేసిన వాడు చెడిపోడా? అత్యాచారానికి గురైన వాళ్ళు చెడిపోతారా? ప్రశ్నించండి. ఎందుకు ఇలాంటి రెండు విలువలు ఈ సమాజంలో ఉన్నాయో ప్రశ్నించండి. అట్లా ప్రశ్నించకనంత కాలం ఈ ఆడపిల్లలకి సమాజం ఏం చెప్తుందంటే మీరు నోరు మూసుకొని తలకాయ దించుకొని పెళ్ళాలుగా, కూతుళ్ళుగా, పెళ్ళాలుగా, అమ్మలుగా బతకండి అని చెప్తుంది. ముఖ్యంగా అమ్మలుగా బతకండి. పిల్లల్ని తీర్చిదిద్దడం మీ ముఖ్యం. మీకు ముందుకు చదివిస్తున్నాం అంటే మీరు మీ పిల్లలకి, మేము అక్షరాస్యత చేసేటప్పుడు జోని గారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని టైటిల్ పెట్టేవాళ్ళు. దాని మీద గొప్ప నిరసన ప్రకటించాం మేము. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగేంటి అంటే మేము చదువుకునేది మా కోసం కదా, దునియా కోసమా? కుదరదు. మా చదువు మా కోసమే, మా జీవితం మా కోసమే. ఇట్లాంటి దిక్కుమాలిన నినాదాలు మానేయండి. ఆడదాని జీవితం, కుటుంబం కోసం, పిల్లల కోసం అవన్నీ ఉంటాయండి. మొగుడు, పిల్లలు అవన్నీ మా జీవితంలో భాగం. ప్రేమ కూడా జీవితంలో భాగం. మా ఇష్టం వచ్చిన వ్యక్తిని కుల మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా హక్కు, మా మౌలికమైన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వేమంటున్నావు? నా ఇంట్లోనే నాతో పాటు పెరిగిన అన్నకేమో ఎంచుకునే హక్కు ఉందని చెప్తున్నావు, రిజెక్ట్ చేసే హక్కు ఉందని చెప్తున్నావు, కానీ నాకు మాత్రం అది లేదని చెప్తున్నావు. దీన్ని అడగండి. ఎట్లా కుదరదు అని చెప్పండి ఈ సమాజానికి. మీరు ఇట్లనే ఉండాలి అనే పరిధుల్లో ఆడపిల్లల్ని కుచించకండి అని చెప్పి ఈ సమాజానికి చెప్పండి. అది మనం గుర్తుపెట్టుకోవాలా. వీఆర్ హ్యూమన్స్. మేం మనుషులం, మేం మహస్సులం. మేము ఏదైనా సాధిస్తాం, సాధించి చూపిస్తాం. వెనక్కి తిరిగి చూడకండి జీవితంలో.
మీలో ఎంతమంది నాకు మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలో ఇదే అనిపిస్తుంది. ఎంత టాలెంట్, సమాజానికి దేశానికి ఉపయోగపడాల్సిన టాలెంట్. మీ బుర్రలు అద్భుతమైన బుర్రలు, పాదరసంలా పనిచేసే బుర్రలు. ఈ కట్టుబాట్ల కింద, ఈ వివక్షతల కింద, ఈ భేదభావాల కింద, ఈ వైలెన్స్ కింద అన్నిటికీ భయపడి వికసించకుండానే రాలిపోతున్నాయి. లేకపోతే వంటింట్లో అంట్లు తోముకోవడానికి పరిమితం అవుతున్నాయి. పిల్లల్ని పెంచడంలో క్రియేటివిటీకి చూపించండి అనడంలో పరిమితం అవుతున్నాయి. అవన్నీ చేద్దాం, కానీ పిల్లల్ని కనే శక్తిని ఈ ప్రకృతి మాకు ఇచ్చింది కాబట్టి దాని పట్ల మనం గర్వపడదాం. మగవాళ్ళకి పాపం పిల్లలు కనే శక్తి లేదు. పాపం ప్రకృతి వాళ్ళని అట్ట తయారు చేసింది. పాపం ఏం చేయలేం. మనం మాత్రమే మానవ జాతికి జన్మనివ్వగలం. మన శరీరం పట్ల గర్వపడదాం. అట్లాగే పిల్లల్ని పెంచడానికి మనకేం ఇబ్బంది లేదు. కానీ పిల్లల్ని పెంచడంలో మగవాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలి. మీ అమ్మని వెళ్ళి అడుగు, మీ అమ్మ డైపర్లు మార్చాలి, నేను మాత్రం పడుకుంటా అంటే నడవదు. ఎస్, పాలిచ్చే శక్తి నీకు లేదు, నేను ఇస్తా. కానీ డైపర్ మార్చడం, ముడ్డి గడగడం నువ్వు కూడా చేయొచ్చు. క్లియర్ అండ్ అబౌట్. తల్లి మొదటి గురువు. ఈ సుత్తి కబుర్లు మానేయండి. తండ్రి కూడా మొదటి గురువే. పడగానే అమ్మా అని ఏడుస్తాడు బిడ్డ. ఈ త్యాగమయమైన డైలాగులు, సెంటిమెంట్ డైలాగులు మానేయండి. నా కొడుకు నేను నేర్పించా, అరే పడితే నానా నేడు అని. పితృప్రేమ, పితృహృదయం అక్కడ పనిచేయడం మొదలుపెట్టింది. అంచేత ఈ రెండు విలువలు ఏవైతే, ఎక్కడైతే మీకు సమాజం చెబుతుందో ప్రతిదాన్ని ప్రశ్నించండి. నేను చెప్పానని కూడా మీరు దాన్ని ఆమోదించకండి. ఈ సమాజం, మన కుటుంబం మన మీద ఇన్వెస్ట్ చేయాలి. మన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే ప్రపంచం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే. వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడమే. కాబట్టి UN Women, మీరు ముందుకు సాగాలనుకుంటే ఆడవాళ్ళ మీద పెట్టుబడి పెట్టండి అన్నది. ఇట్ ఈజ్ రైట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి, సమాన హక్కులు వర్ధిల్లాలి. మహిళా హక్కులన్నీ మానవ హక్కులే. మహిళా హక్కులన్నీ మనం మనుషులమేనా? మనం సమాన పౌరులమేనా? మనం సమాజంలో సమభాగులమేనా? మనం దేశాభివృద్ధిలో భాగమేనా? మనం సాధించగలుగుతామా?